అంటే మీరేం ముందు పెట్టలేదు సార్? అంటే ఎట్లాంటిది మేమేమి అన్నది ఏం లేదు పెద్దగా దాంట్లో. మీ పాత మిత్రులు కేసీఆర్ లేదంటే కేసీఆర్ వ్యక్తిగతంగా కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్తును మీరు ఏ విధంగా విశ్లేషించుకోగలుగుతారు సార్ ఈ విషయంలో? పార్టీ ఏంటంటే మనం ఒక ప్రజాస్వామ్య యుగంలో జీవిస్తున్నాం. అందులో తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున ఒక ప్రజాస్వామిక ఆకాంక్షలు ఆ, బలంగా అది వేళ్ళూనుకొని ఉన్నటువంటి సమాజం ఇది. ఇట్లాంటి సమాజంలో నిరంకుశ పోకడలను ప్రజలు హర్షించరు. అహంభావ ప్రదర్శనను కూడా సమాజం ఆమోదించరు. ఒక మనిషి మంచి చేస్తున్నాడు అనుకున్నప్పుడు ఏం చేసినా పట్టించుకోరు. కానీ ఒకవైపు అహంభావంగా ప్రవర్తిస్తూ ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి ఇష్టానుసారంగా అరాచకంగా ఎప్పుడైతే వ్యవహరిస్తారో అప్పుడు వాళ్ళను ఖచ్చితంగా ప్రజలు తిరస్కరిస్తారు. ఎంత బలవంతుడన్నా కానీ అది మీరు సమ్మక్క సారలక్క దగ్గర నుంచి చూస్తే మొన్నటి తెలంగాణ ఉద్యమం దాకా తెలంగాణ స్వభావం దాన్ని అర్థం చేసుకొని ఇమిడిపోయి ఈ సమాజంలో ప్రజలు ఆదరిస్తారు. గద్దరు ఊకనేది దగ్గరికి తీసి అలుముకుంటే అన్ని మర్చిపోతారు మనోళ్ళు అని. అట్లా దగ్గరికి తీసి అలుముకొని వాళ్ళ కష్ట సుఖాలు పరిష్కరించే ప్రయత్నం చేస్తే మర్చిపోతారు, అన్ని పట్టించుకోరు. కేసీఆర్ కూడా మర్చిపోతారు. నేను అనుకునేది ఏంటంటే ఆయన వ్యవహార శైలి మారకపోతే అదే దొరపోకడలు పోతే కష్టం. ఆ పార్టీ నిలబడి కూడా కష్టం, కష్టం. ఒకటి అది అది ఆయన ప్రవర్తనలో కానీ పార్టీ వ్యవహార శైలిలో కానీ రావాల్సిన మార్పు. అంటే చర్చ ఒకటి జరిగింది, దిగిపోయేటప్పుడు కూడా గౌరవప్రదంగా గవర్నర్ను కలవలేదు, గెలిచిన పార్టీకి శుభాకాంక్షలు చెప్పలేదు అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది ఉన్నది. అది మామూలుగానైతే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ మాట అవి ఆశిస్తారు. ఆ మర్యాదలు కూడా పాటించకుండా అహంభావంతో వ్యవహరిస్తే అదే పోకళ్ళు కొనసాగిస్తే పార్టీ మనగడ కష్టం. రెండవది ఏంటంటే బీజేపీ కూడా తాను ఎదగటానికి బీఆర్ఎస్ను మింగాలని చూస్తుంది కదా. అవును సార్, అది మింగేస్తే జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది ఎట్లా చేస్తారు ఏంది అనేది ప్రక్రియ మనకి ఇంకా బయటపడతలేదు. కానీ ఆ ప్రయత్నం అయితే తప్పకుండా జరుగుతుంది. తెలంగాణలో అంటే ఇప్పుడు మళ్ళీ దాదాపు 3-4 నెలలలోపు ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఉంటాయి సార్. అవి ఎట్లా ఉండబోతున్నాయి? ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, టీఆర్ఎస్ ఏమో దాదాపుగా క్షీణించిపోయే దశకి వెళ్ళిపోయింది, కేంద్రంలో మోడీ సర్కార్ ఉంది. కాబట్టి గత ఎన్నికలకి ఎన్నికలకి ఏ విధంగా తేడా ఉండబోతుంది సార్? పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి ఏంటంటే బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి కొన్నింటిని వాళ్ళు మేనేజ్ చేసుకోగలిగారు. ఓకే సార్. హైదరాబాదులో ప్రత్యేకించి వాళ్ళు కొంత తమకు అనుకూలంగా మలుచుకోవటానికి కొంత ఉపయోగపడ్డది. అంటే ఇంకా సూటిగా చెప్పాలంటే ఎక్కడనైతే పౌర సంఘాలు ఏర్పడి గట్టిగా నిలబడి కొట్లాడినాయో అట్లాంటి అన్ని స్థానాలలో టీఆర్ఎస్ చిత్తుగా ఓడిపోయింది. ఎక్కడనైతే ఈ పౌర సమాజాలు ఉద్యమాలు కొంత బలహీనంగా ఉన్నాయో అక్కడ మాత్రమే అధికారంలో ఉండబట్టి కొంత మేనేజ్ చేసుకోవటానికి టీఆర్ఎస్కు అవకాశం దొరికింది. ఇప్పుడు ఆ అవకాశం ఒకటి పోతుంది, పార్లమెంట్లో పోతుంది. ఓకే సార్. కాంగ్రెస్ కనుక ఇంతవరకు సహకరించిన అందరినీ కలుపుకొని పోతుంది. ఆ ఆలోచన అయితే ముఖ్యమంత్రి గారికి ఉంది. పోగలిగితే ఏమవుతుందంటే బీజేపీ పరపతి కూడా కొంత తగ్గి అప్పుడు కాంగ్రెస్ కొంత పుంజుకోవటానికి వీలవుతుంది. ఇప్పటికున్న పరిస్థితుల్లోనైతే కరీంనగర్ తీసుకుంటే బీజేపీ ఆడ గెలిచింది లేదు కదా, ఒక్క పార్లమెంటులో పరిధిలో ఒక్క సీటు కూడా గెలవలేదు. నిజామాబాదు పార్లమెంటు పరిధిలో, ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో తప్ప మిగతా ఎక్కడ కూడా వాళ్ళు ఒక్క సీటు కూడా గెలవలేదు. కాబట్టి అది కొంత వాళ్ళకు ప్రతికూలమైనటువంటి అంశమే. అది నేను ప్రధానంగా వీటి ప్రభావము తప్పనిసరిగా పార్లమెంట్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేటువంటి దగ్గర వెళ్ళిపోతుంది, బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోతుందని ఎక్స్పెక్ట్ చేసి అట్లా ఉంది. ఎక్కడనైతే కొంత బీజేపీ బాగా పుంజుకున్నదో అక్కడ కాంగ్రెస్ ఓట్లు చీలి బీఆర్ఎస్కు లాభం జరిగింది. అట్లా ఒక 10 చోట్లైనా లాభం జరిగి ఉంటుంది. ఓకే సార్. అందువల్ల ఈసారి ఏమవుతుందంటే ఇంకా ఇది అధికారంలో లేరు, మేనేజ్ చేయటం సాధ్యం కాదు. ఇదివరకు కొంతమందికి అనుమానాలు ఉండే ఈ సంక్షేమ పథకాలు అమలవుతాయో లేదో అనేది. ఆ అనుమానాలు ఇప్పుడు ఈ 6 గ్యారంటీలు అమలైతే అనుమానాలు అయితే పోతాయి. ఇంకా కొంత కాంగ్రెస్ మీద విశ్వాసం పెరగటానికైతే అవకాశం ఉంది. అందుకని నేను అనుకోవటం కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి ఇంకొంత పుంజుకోవచ్చునని అనుకుంటున్నాను.